హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన నదిగా చెప్పే గండకి అనే నది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శాలిగ్రామాలు ఎన్నో వందల వేలు ఈ నదిలోనే పుడుతూ ఉంటాయి. అయితే ఈ శాలిగ్రామాలు గండకీ నదిలోనే ఎందుకు పుడతాయి? అసలు ఈ నదిని అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు? ఈ నది వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా గండకీ నది పుట్టుక. గంగా నదికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉపనదులలో ఈ గండకి అనే నది కూడా ఒకటి. ఇది నేపాల్లోని ముస్తాంగ్ అనే ప్రాంతాలలో పుట్టి హిమాలయాల గుండా ప్రవహించి చివరికి భారతదేశంలో గంగా నదిలో విలీనం అవుతుంది. గండకీ నది నేపాల్లో ఉన్న ప్రధాన నదులలో ఒకటి. దీనిని నారాయణి, గండక్, శాలిగ్రామాల్ లాంటి అనేక పేర్లతో పిలుస్తారు. పరమ పవిత్రమైన గండకీ నది గొప్ప పౌరాణిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని కథ నేపాల్ చరిత్ర మరియు పురాణాలతో లోతుగా ముడిపడిపోయి ఉంది. సో ఈ పురాణాల ప్రకారం చూసుకుంటే గండకీ నది పుట్టుక వెనుక అనేక కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. అందులో మొదటిది గండకి అనే ఒక వేశ్య కథ. పురాణాల ప్రకారం శ్రావస్తి అనే నగరంలో గండకి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె ఒక అందమైన వేశ్య. వేశ్యల కుటుంబంలో పుట్టినప్పటికీ గొప్ప విష్ణు భక్తురాలు. వంశపారపర్యంగా ఆమె తన వృత్తిని కొనసాగిస్తున్నా సరే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ఆపేది కాదు. ఇదిలా ఉంటే గండకి అందానికి ప్రతి ఒక్కరూ దాసోహం అవుతూ ఉండేవారు. ఆమెతో ఒక్కసారి గడిపితే చాలు అని తప్పించేవారు. ఎంతోమంది ధనవంతులు కూడా ఆమె అనుగ్రహం కోసం పరితపించిపోయేవారు. కానీ గండకి మాత్రం అంత సులువుగా ఎవరిని అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందుగా తన దగ్గరకు వచ్చిన వ్యక్తితోనే గడిపేది. ఆ రోజుకి అతనే తన భర్తగా భావించి ఆ రోజు మొత్తం అతని పట్ల సొంత భార్యలాగా విధేయతను చూపించేది. అలా కాకుండా రెండో మనిషిని కానీ రెండో బేరాన్ని కానీ ఒప్పుకునేది కాదు. ధనం ఆసక్తి చూపించినా సరే దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకీని మార్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలం కూడా అయ్యింది. ఇదంతా చూస్తున్న సాక్షాత్తు ఆ నారాయణుడికే గండకీని పరీక్షించాలని కోరిక కలిగింది. మారి వేషంలో వెళ్ళి గండకీతో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతని మంచితనాన్ని గమనించి ఒకరోజు ఆయనకు భార్యగా ఉండేందుకు ఒప్పుకుంది. ముందుగా ఆయనకు సొంత భార్యలాగా స్నానం చేయించిపోతుంది. బట్టలు తీసివేయగానే కుష్టివ్యాధి కారణంగా ఆయన ఒళ్ళంతా పుండ్లు పడి ఈగలు ముసురుతూ ఉంటాయి. చూడటానికి అతను చాలా అసహ్యంగా కనిపిస్తాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానాన్ని చేయిస్తుంది. ఒంటి నిండా దుర్వాసన రావటంతో సువాసనలు ముప్పించేటువంటి సువాసన గంధ ద్రవ్యాలను అతని శరీరానికి పోస్తుంది. తర్వాత కొత్త బట్టలను తొడుగుతుంది. తర్వాత స్వయంగా తనే వంట చేసి ఆయనకు వడ్డిస్తుంది. తినబోతూ ఉంటే ఆయన చేతులు మొత్తం పుండ్లు ఉండటం వల్ల సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె ఆయనకు తినిపిస్తుంది. తర్వాత అదే కంచంలో తాను కూడా తింటుంది. ఇక తర్వాత ఆయనకు పక్క మీదకు తీసుకెళ్తుంది. ఉన్నట్టుండి ఆయనకు జ్వరం వస్తుంది. దీంతో ఆ రోజంతా ఆయనకు విసురుతూనే కూర్చుంటుంది. జ్వరం పెరిగిపోవడంతో ఆ రోజు రాత్రి ఆయన చనిపోతాడు. తన సొంత భర్త చనిపోయినంతగా బాధపడిపోతుంది ఆ గండకి. వాళ్ళ ఆచారం ప్రకారం భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీ సాగమనం చేయడానికి పూనుకుంటుంది. తల్లి, బంధువులు ఎవరు ఎంత చెప్పినా సరే వినలేదు. తాళి కట్టించుకున్న భార్యలాగా తల్లడిల్లిపోతుంది. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా పేదలకు పంచిపెట్టేస్తుంది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళిపోతుంది. శ్మశానంలో చితిపేర్చి తనకు తానే నిప్పును అంటించుకుంటుంది. ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ ఎగసిపడే మంటలన్నీ కూడా ఆరిపోతాయి. కాలిపోయిన కట్టెలన్నీ కూడా మల్లె పువ్వుల్లాగా మారిపోతాయి. ఇంతలో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఇదంతా చూసి గండకి ఆశ్చర్యపోతుంది. భక్తితో ఆయనకు చేతులు జోడించి నమస్కరించుకుంటుంది. తన కన్నీళ్లతో విష్ణుమూర్తి పాదాలను కడుగుతుంది. ఆమె శరీరం, మనస్సు రెండూ కూడా స్వచ్ఛంగా నిలుపుతుంది. ఈ గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోతాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోతాడు. ఆమె నిశ్చలతకు చలించిపోతాడు. ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు విష్ణుమూర్తి. గండకి తనకు డబ్బు, ధనం ఏమీ అక్కర్లేదు, మోక్షము అక్కర్లేదు. మాతృత్వాన్ని వరంగా కోరుకుంటుంది. ఆ మహావిష్ణువుని తన కడుపున ఒక కొడుకుగా పుట్టాలని కోరుకుంటుంది. ఫలితంగా మరుజన్మలో గండకీ నదిలాగా పుడుతుంది. ఆ నది కడుపులో శాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలు అందుకుంటూ ఉన్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలయ్యింది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లి అయ్యింది. ఈ కథ కృతయుగానికి జరిగిందైనా ఈ యుగానికి కూడా అలాగే నిలిచిపోయింది. ఇక రెండో కథ వృంద విష్ణువుకిచ్చిన శాపం.
పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ జలంధరుడి భార్య వృందాదేవి మాత్రం గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె చేసే పూజల ఫలం అతనికి రక్షణగా ఉండేవి. ఈ కారణంగా జలంధరుడిని చంపడం శివుడి వలన కూడా కాలేదు. దీంతో మునులు దేవతలు తమను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరుస్తాడు. వెంటనే శివుడు జలంధరుడిని సంహరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి నువ్వొక కఠినమైన శిలగా మారిపో అని విష్ణుమూర్తిని శపిస్తుంది. విష్ణుమూర్తి మాత్రం ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి తులసి మొక్కగా మారి పూజలు అందుకోమని అనుగ్రహిస్తాడు. అలా వృంద శాపం వలన విష్ణువు శాలిగ్రామ రూపాన్ని ధరిస్తాడు. శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకీ నదిలోకి వచ్చి చేరుతాడు. అలా ఈ గండకీ నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయి. మనం ఎంతో పవిత్రంగా పూజించే శాలిగ్రామాలు ఇక్కడ నుండి వచ్చినవే. ఇప్పుడు శాలిగ్రామాల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. గౌతమి తంత్ర ప్రకారం చూసుకుంటే గండకీ నది దగ్గర శాలిగ్రామం అనే ఒక పెద్ద శిల ఉంది. ఆ ప్రదేశంలో కనిపించే రాళ్లను శాలిగ్రామాలు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా సతలాజాలు, జలజాలు అనే 2 రకాలుగా ఉంటాయి. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న శాలిగ్రామ శిల మీద తలజాలు, అలాగే గండకీ నది గర్భంలో జలజాలు లభిస్తాయి. నిజానికి శాలిగ్రామం అనేది వజ్రకీట అని పిలువబడేటువంటి ఒక చిన్న కీటకం యొక్క ఆశ్రయము. వజ్రకీట కీటకాలు వజ్రదంతాన్ని కలిగి ఉంటాయి. ఇది శాలిగ్రామం రాయిని చీల్చి దాని లోపల నివసిస్తుంది. కొన్నిసార్లు ఈ శాలిగ్రామంలో బంగారం కూడా ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా పిలుస్తారు. శాలిగ్రామం అనేది అమ్మోనైట్ శిలజం. ఇది హిందూ మతంలో పవిత్రమైన అవశేషం. అంతేకాదు ఇది విష్ణువు యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ శాలిగ్రామాలు వివిధ రూపాలలో, వివిధ రంగులలో, అనేక రకాల గుర్తులతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే హిందువులు ఈ శాలిగ్రామాలని విష్ణుమూర్తి రూపంగా పరమ పవిత్రంగా భావించి కొలుస్తూ ఉంటారు. శాలిగ్రామాలను ఇంట్లో పూజించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతుందని కొంతమంది నమ్మకం. సైన్స్ పరంగా చూసుకుంటే జురాసిక్ యుగం నాటి సముద్ర జీవులు లేదా అమ్మోనైడ్లు శిలజలాలుగా మారి చివరికి రాళ్ళయ్యాయి అంటారు. ఆ రాళ్ళనే శాలిగ్రామ శిల అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం ముస్తాంగ్ ప్రాంతం టెతిస్ అనే మహాసముద్రం కింద ఉండేదని చెబుతారు. సముద్రపు నీటి బరువు, రాతి యొక్క అధిక పీడన కారణంగా భూమి లోపల పొరలలో భారీ కదలికలు ఏర్పడతాయి. దాని ఫలితంగా ఈ ప్రాంతంలో పర్వతాలు ఏర్పడడానికి దారి తీసిందని చెప్పి సైంటిస్టులు అంటూ ఉంటారు. ఏదేమైనా సరే శాలిగ్రామాలు నారాయణుడి రాతి రూపమని హిందువుల బలమైన నమ్మకం. కాకపోతే మహాభారత కాలంలో జరిగిన అనేక సంఘటనలు కూడా ఈ గండకి అనే నది సాక్ష్యంగా నిలిచింది. పురాణం ప్రకారం చూసుకుంటే పాండవులు జరాసంధుడిని చంపిన తర్వాత ఈ పవిత్ర నదిలోనే స్నానం చేశారని అంటారు. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం ప్రకారం పాండవులు తమ జీవితాలను ముగించాలని నిర్ణయించుకొని హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ గండకీ నదిలో స్నానం చేసిన తర్వాత మేరు పర్వతం వైపుగా నడుస్తూ ఉంటారు. గజేంద్ర మోక్షం కథలో ఏనుగు మరియు మొసల మధ్య జరిగిన యుద్ధం ఈ గండకీ నదిలోనే జరుగుతుంది. వారి మధ్య జరిగిన పోరాటంలో గజేంద్రుని మొర విన్నటువంటి శ్రీహరి వచ్చి అతడి ప్రాణాలను కాపాడుతాడు. నేపాల్ ప్రజల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఆచారాలలో గండకీ నది ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. ఈ నది హిందువులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు స్నానం చేయడానికి, పూజించడానికి, ఆచారాలను నిర్వహించడానికి ఈ నదిని సందర్శిస్తారు. ఇక నది నీటిపారుదల, తాగునీరు మరియు జల విద్యుత్ కోసం కూడా ఉపయోగించేటువంటి ముఖ్యమైన వాటర్ సోర్స్ అని కూడా చెప్పాలి. తర్వాత దీని యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. పవిత్రమైన ఈ గండకీ నది అనేక తీర్థయాత్రలకు నిలయాలుగా మారింది. ఈ నదీ తీరంలో ఉన్న ముక్తినాథ్ అనే ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు నదీ పవిత్రమైన జలాలలో స్నానం చేస్తూ ఉంటారు. మరో ముఖ్యమైన ప్రదేశం గండకీ జార్జ్. ఇక్కడ నది అద్భుతమైన లోయ గుండా ప్రవహిస్తుంది. నది ఒడ్డున పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మరియు పవిత్ర గుహలు కూడా ఉంటాయి. ఇది హిందువులు మరియు బౌద్ధులకు ఒక ఆధ్యాత్మిక స్వర్గం అని కూడా చెప్పొచ్చు. ఆధ్యాత్మిక ధ్యానం కోసం యాత్రికులు తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. ఇకపోతే ఈ గండకీ నది గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. న్యూలిథిక్ యుగం నాటి మానవ నివాసానికి కొన్ని ఆధారాలున్నాయి. ఈ నది భారతదేశం మరియు టిబెట్ మధ్య ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. దీని నుండి ఉప్పు, ఉన్ని మరియు టీ లాంటి వస్తువులను రవాణా చేస్తూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే గండకీ నది ఒక పవిత్రమైన దైవికమైన నది.
పుణ్యం కోసం ఎంతో మంది సందర్శిస్తారు. ఈ నదిలో ప్రవహించే నీరు అన్ని పవిత్ర నదుల మిశ్రమం అని కూడా చెబుతారు. అందుకే ఈ నీటిని తాగటం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని అంటారు. అంతేకాదు ఈ గండకీ నది నీరు జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తుందని కూడా చెబుతారు. కాబట్టి ఈ గండకీ నదిని తప్పకుండా సందర్శించండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.